డే 48 అండ్ 49 ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఢిల్లీ సుల్తాన్లు టాపిక్లో బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్, ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలం ఏదంటే క్రీస్తకం 1206 నుంచి 1526. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తాన్లు మొత్తం ఎన్ని రాజవంశాలకు చెందినవారంటే 5. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తానుల రాజవంశం ఏమిటి అంటే బానిస వంశం, ఖిల్జీ వంశం, లోడీ వంశం. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తానుల తొలి రాజవంశం ఏదంటే బానిస వంశం. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తాన్ల చివరి రాజవంశం ఏదంటే లోడీ వంశం. నెక్స్ట్ బిట్, షోడశ మహాజనపదాలలో కురు జనపద రాజధాని ఏదంటే ఇంద్రప్రస్థం. నెక్స్ట్ బిట్, నేటి ఢిల్లీకి ప్రాచీన నామం ఏమిటంటే ఇంద్రప్రస్థం. నెక్స్ట్ బిట్, ఢిల్లీ కాపురాన్ని నిర్మించిన తోమార వంశరాజు ఎవరు అంటే అనంగపాలుడు. నెక్స్ట్ బిట్, అనంగపాలుడు ఢిల్లీ కాపురాన్ని నిర్మించిన శతాబ్దం ఏదంటే 8వ శతాబ్దం. నెక్స్ట్ బిట్, ఢిల్లీ కాపురం నిర్మాణం సుమారు ఏ సంవత్సరంలో జరిగిందంటే క్రీస్తకం 736. నెక్స్ట్ బిట్, నేటి ఢిల్లీ ప్రధానంగా దేనికి కలయికగా ఏర్పడింది అంటే 7 పట్టణాలు. నెక్స్ట్ బిట్, మెహ్రౌలీ నగరాన్ని నిర్మించిన వారు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ బిట్, సిరీ నగరాన్ని నిర్మించిన సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ బిట్, తుగ్లకాబాద్ నగరాన్ని నిర్మించిన వారు ఎవరంటే గియాసుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ బిట్, జహాపనా నగరాన్ని నిర్మించిన వారు ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ బిట్, ఫిరోజాబాద్ నగరాన్ని నిర్మించిన వారు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్, దీన్పనాహా నగరాన్ని నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే హుమాయూన్. నెక్స్ట్ బిట్, షాజహానాబాద్ నగరాన్ని నిర్మించిన వారు ఎవరంటే షాజహాన్. నెక్స్ట్ బిట్, బానిసా, ఖిల్జీ, తుగ్లక్ వంశాలకు చెందిన పాలకులు ఏ జాతికి చెందిన వారు అంటే తురుష్కులు. నెక్స్ట్ బిట్, సయ్యద్ వంశ పాలకులు ఏ జాతికి చెందిన వారంటే అరబ్బులు. నెక్స్ట్ బిట్, లోడీ వంశ పాలకులు ఏ జాతికి చెందిన వారంటే ఆఫ్ఘన్లు. నెక్స్ట్ బిట్, ఢిల్లీని పరిపాలించిన మొదటి ఆఫ్ఘన్ రాజవంశం ఏదంటే లోడీ. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తాన్లలో అత్యధిక కాలం పరిపాలించిన రాజవంశం ఏదంటే తుగ్లక్. నెక్స్ట్ బిట్, ఖిల్జీ వంశ పరిపాలనా కాలం ఏదంటే క్రీస్తకం 1290 నుంచి 1320. నెక్స్ట్ బిట్, సరైన కాలక్రమం ఏదో చూద్దాం. బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ వంశం, లాస్ట్లో లోడీ వంశం. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తానులు అత్యధిక కాలం పరిపాలించిన రాజవంశం ఏదంటే తుగ్లక్ వంశం. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తానులు అత్యల్ప కాలం పరిపాలించిన రాజవంశం ఏదంటే ఖిల్జీ వంశం. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తానులందరిలో గొప్ప పాలకుడిగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తానులలో నిరక్షరాస్యుడు అంటే చదువు రాని పాలకుడు ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తానులలో అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరంటే బహ్లూల్ లోడి. నెక్స్ట్ బిట్, బానిస వంశానికి మరో పేరు ఏమిటంటే మమ్లూక్ వంశం. నెక్స్ట్ బిట్, మమ్లూక్ అనే పదానికి అర్థం ఏమిటంటే బానిస. నెక్స్ట్ బిట్, బానిస వంశ పరిపాలనా కాలం ఏదంటే 1206 నుంచి 1290 అనమాట. నెక్స్ట్ బిట్, బానిస వంశానికి చెందిన మొత్తం సుల్తానులు ఎంతమంది అంటే 10. నెక్స్ట్ బిట్, బానిస వంశంలో నిజమైన బానిసలుగా జీవితాన్ని ప్రారంభించిన ప్రముఖ పాలకులు ఎవరెవరు అంటే ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుట్మిష్, బల్బన్. నెక్స్ట్ బిట్, బానిస వంశ స్థాపకుడు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ బిట్, కుతుబుద్దీన్ ఐబక్ ఏ దేశానికి చెందినవాడు అంటే టర్కీ. నెక్స్ట్ బిట్, ఐబక్ అనే పదానికి అర్థం ఏమిటంటే చంద్రునికి ప్రభు. నెక్స్ట్ బిట్, కుతుబుద్దీన్ ఐబక్ చిన్నతనంలో ఎక్కడ బానిసగా అమ్మబడ్డాడు అంటే నిషాపూర్. నెక్స్ట్ బిట్, కుతుబుద్దీన్ ఐబక్ను కొనుగోలు చేసినవాడు ఎవరంటే మహమ్మద్ గోరీ. నెక్స్ట్ బిట్, మహమ్మద్ గోరీ కుతుబుద్దీన్ ఐబక్ను ఏ పదవిలో నియమించాడు అంటే అమీర్ ఈ అక్కూర్ అంటే అశ్వదళాధిపతి. నెక్స్ట్ బిట్, అమీర్ ఈ అక్కూర్ అంటే ఏమిటంటే అశ్వదళాధిపతి. నెక్స్ట్ బిట్, రెండవ తరైన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1192. నెక్స్ట్ బిట్, రెండవ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ తరఫున పోరాడిన సేనాధిపతి ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ బిట్, రెండవ తరైన్ యుద్ధంలో ఓడిపోయిన రాజపుత్ర రాజు ఎవరు అంటే పృథ్వీరాజ్ చౌహాన్. నెక్స్ట్ బిట్, మహమ్మద్ గోరీ మరణించిన సంవత్సరం ఏదంటే 1206. నెక్స్ట్ బిట్, మహమ్మద్ గోరీ మరణానంతరం ఢిల్లీని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించిన వాడు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ బిట్, మహమ్మద్ గోరీ మరణానంతరం గజ్నీని స్వతంత్రం చేసుకున్నవాడు ఎవరంటే తాజుద్దీన్ యల్దుజ్. ఎవరు తాజుద్దీన్ యల్తాస్ అనమాట. నెక్స్ట్ బిట్, మహమ్మద్ గోరీ మరణానంతరం సుల్తాన్ను స్వతంత్రం చేసుకున్నవాడు ఎవరంటే నాసిరుద్దీన్ కుబాచా. నెక్స్ట్
ఢిల్లీ కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని స్వతంత్రం చేసిన తర్వాత తన రాజధానిగా ఏ నగరాన్ని చేసుకున్నాడు అంటే లాహోర్. నెక్స్ట్ ఢిల్లీని స్వతంత్రం చేసుకున్నప్పటికీ ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రధానంగా ఏ విధానాన్ని అనుసరించాడు అంటే వైవాహిక సంబంధాలు. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరికి కుమార్తెను వివాహం చేసుకున్నాడు అంటే తాజుద్దీన్ యల్దుస్ అంటే యాల్తెస్ కుమార్తె అనమాట. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ తన సొంత చెల్లెల్ని ఎవరికి వివాహం చేశాడంటే నాసిరుద్దీన్ కుబాచా. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ తన కుమార్తెను ఎవరికి వివాహం చేశాడంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో ఇల్టుట్మిష్ ఏ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడంటే బడాయూన్ అనమాట. నెక్స్ట్ లాక్ బక్ష్ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ లాక్ బక్ష్ అనే పదానికి అర్థం ఏమిటంటే లక్షల దానం చేసేవాడు. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ను లాక్ బక్ష్గా కీర్తించిన చరిత్రకారుడు ఎవరు అంటే అబీబుల్లా. నెక్స్ట్ కలింజర్ కోట పాలకుడు పరమారా దేవుని ఓడించిన వాడెవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ జయించిన కోటలలో క్రింది వాటిలో ఏది సరైంది అంటే కలింజర్, రణతంబోర్, మీరట్. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ ఏ రెండు ప్రాంతాలను కలిపి పరిపాలించాలని ప్రయత్నించాడంటే గజనీ, ఢిల్లీ. నెక్స్ట్ గజనీ పాలకుడు మరియు కుతుబుద్దీన్ ఐబక్ మామ ఎవరు అంటే తాజుద్దీన్ యాల్తేస్ అనమాట. నెక్స్ట్ గజనీలో కుతుబుద్దీన్ ఐబక్పై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వాడు ఎవరంటే తాజుద్దీన్ యల్దుస్. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలన అస్తవ్యస్తం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మత్తు పానీయాలకు బానిస కావడం. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే అధిక పన్నుల విధింపు. నెక్స్ట్ గజనీ ప్రజల తిరుగుబాటు తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేశాడు అంటే గజనీని వదిలి వెనక్కి వచ్చాడు. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్కు సంబంధించిన సరైన జత ఏది అంటే రాజధాని లాహోర్, బిరుదు లాక్ బక్ష్, కుమార్తెను వివాహం చేసిన వాడు ఇల్టుట్మిష్. నెక్స్ట్ ఎగ్జామ్స్లో తరచుగా అడిగే కుతుబుద్దీన్ ఐబక్కు సంబంధించిన ముఖ్యమైన బిరుదు ఏదంటే లాక్ బక్ష్. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థాన చరిత్రకారుడు ఎవరంటే హసన్ నిజామి. నెక్స్ట్ హసన్ నిజామి రచించిన గ్రంథం ఏదంటే తాజుల్ మఆసిర్ అన్నమాట. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాలలో కింది వాటిలో ఏది భవన నిర్మాణం అంటే కుతుబ్ మినార్. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన రెండు మసీదులు ఏవి అంటే కువ్వత్ ఉల్ ఇస్లాం, అడాయి దిన్ కా జోంఫ్రా అనమాట. నెక్స్ట్ అడాయి దిన్ కా జోంఫ్రా ఎక్కడ ఉంది అంటే అజ్మీర్. నెక్స్ట్ కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఎక్కడ నిర్మించబడింది అంటే ఢిల్లీ. నెక్స్ట్ కుతుబ్ మినార్ ఎక్కడ నిర్మించబడింది అంటే ఢిల్లీ మెహ్రౌలి అనమాట. నెక్స్ట్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వాడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్లో ఎన్ని అంతస్తులు నిర్మించాడంటే 1. నెక్స్ట్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వాడు ఎవరంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ కుతుబ్ మినార్కు మరమ్మతులు చేయించి 5వ అంతస్తు నిర్మించిన సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ కుతుబ్ మినార్ ఎవరికి గౌరవార్థం నిర్మించబడిందంటే ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. నెక్స్ట్ భారతదేశంలో ఇండో ఇస్లామిక్ అంటే ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడిన తొలి మసీదు ఏదంటే కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు. నెక్స్ట్ కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు ఎందుకు నిర్మించబడింది అంటే ఇస్లాం పాలకుల భారత విజయానికి గుర్తుగా. నెక్స్ట్ కువ్వత్ ఉల్ ఇస్లాం, అడాయి దిన్ కా జోంఫ్రా మసీదులు ప్రధానంగా దేని ఆస్థానంలో నిర్మించబడ్డాయంటే హిందూ దేవాలయాల శిథిలాలపై అంటే వైష్ణవ దేవాలయాల శిథిలాలపై నిర్మించబడ్డాయి. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ మరణించిన సంవత్సరం ఏదంటే 1210. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ ఏ ఆట ఆడుతూ మరణించాడంటే చౌగాన్ పోలో అనమాట. నెక్స్ట్ చౌగాన్ అనేది నేటి ఏ ఆటకు సమానం అంటే పోలో. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్కు సంబంధించిన సరైన జత ఏదంటే ఆస్థాన చరిత్రకారుడు హసన్ నిజామి, గ్రంథం తాజ్ ఉల్ మఆసిర్, మరణం చౌగాన్ పోలో ఆడుతూ మరణించాడు. నెక్స్ట్ సరైన క్రమం ఎంత చూద్దాం. కుతుబ్ మినార్ ప్రారంభం ఐబక్ అనమాట, పూర్తి ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ ప్రారంభమేమో ఐబక్, పూర్తి చేసింది ఇల్టుట్మిష్.
5వ అంతస్తు ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. నెక్స్ట్ బిట్. కుతుబుద్దీన్ ఐబక్ ఏ సంవత్సరంలో మరణించాడు అంటే క్రీస్తు శకం 1210. నెక్స్ట్ బిట్. కుతుబుద్దీన్ ఐబక్ మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎవరంటే ఆరామ్ షా. నెక్స్ట్ బిట్. ఆరామ్ షా పరిపాలనా కాలం ఏది అంటే క్రీస్తు శకం 1210 నుంచి 1211. నెక్స్ట్ బిట్. ఆరామ్ షాను తొలగించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎవరంటే ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ పరిపాలనా కాలం ఏదంటే క్రీస్తు శకం 1211 నుంచి 1236. నెక్స్ట్ బిట్. ఇల్టుట్మిష్ పూర్తి పేరు ఏమిటంటే మాలిక్ జంషుద్దీన్ ఇల్టుట్మిష్. మాలిక్ షంషుద్దీన్ ఇల్టుట్మిష్ అనమాట. నెక్స్ట్ బిట్. ఇల్టుట్మిష్ను మరో ఏ పేరుతో పిలిచేవారంటే ఆల్తమస్. నెక్స్ట్ బిట్. ఇల్టుట్మిష్ ఏ తెగకు చెందినవాడంటే ఇల్బరీ. నెక్స్ట్ బిట్. ఇల్టుట్మిష్ మొదట ఎవరి బానిసగా ఉండేవాడంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ బిట్. ఇల్టుట్మిష్ సుల్తాన్ కాకముందు ఏ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడంటే బడాయూన్. నెక్స్ట్ బిట్. ఇల్టుట్మిష్ ఎవరిని వివాహం చేసుకున్నాడంటే కుతుబుద్దీన్ ఐబక్ కుమార్తె. నెక్స్ట్ బిట్. ఇల్టుట్మిష్కు స్మారక సమాధుల పితామహుడు అనే బిరుదు రావడానికి మా కారణం ఏమిటంటే సుల్తాన్ గోరీ సమాధిని నిర్మించాడు. నెక్స్ట్ బిట్. ఇల్టుట్మిష్కు సంబంధించిన సమాధి పేరు ఏమిటంటే సుల్తాన్ గరి. నెక్స్ట్ బిట్. సుల్తాన్ గరి సమాధిని ఎవరి జ్ఞాపకార్థం నిర్మించాడంటే తన కుమారుడు నాసిరుద్దీన్ మహమ్మద్. నెక్స్ట్ బిట్. ఫాదర్ ఆఫ్ టోమ్స్ స్మారక సమాధుల పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్. వాస్తవమైన ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్య స్థాపకుడు అని ఎవరిని పిలుస్తారంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్. శైశవ దశలో ఉన్న ఢిల్లీ సామ్రాజ్యాన్ని శక్తివంతమైన సామ్రాజ్యంగా అభివృద్ధి చేసిన వాడెవరు ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్. ఆరామ్ షా 1210 నుంచి 1211. నెక్స్ట్ ఇల్టుట్మిష్ 1211 నుంచి 1236. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుంచి 1210. నెక్స్ట్ వీడియో. ఇల్టుట్మిష్కు సంబంధించిన ముఖ్యమైన గుర్తింపులు ఏమిటి అంటే నిజమైన ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్య స్థాపకుడు ఇల్టుట్మిష్. స్మారక సమాధుల పితామహుడు సుల్తాన్ గరి సమాధి నిర్మాత ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్. ఖలీఫా అనుమతితో సుల్తాన్ బిరుదు పొంది సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్. ఇల్టుట్మిష్కు అధికారిక గుర్తింపు ఇన్వెస్టిచర్ ఇచ్చిన ఖలీఫా ఎవరంటే అల్ మస్తన్సిర్ బిల్లాహ్. ఏంటి అల్ ముస్తన్సిర్ బిల్లాహ్ అనమాట. నెక్స్ట్ బిట్. ఖలీఫా నుండి ఇల్టుట్మిష్ ఏ బిరుదును పొందాడంటే సుల్తాన్. నెక్స్ట్ బిట్. చరిత్రలో మంగోలుల ప్రసిద్ధ నాయకుడు ఎవరు అంటే చెంగిస్ ఖాన్. నెక్స్ట్ బిట్. చెంగిస్ ఖాన్ చేత ఓడించబడి భారతదేశానికి వచ్చిన పర్షియా అంటే క్వారిజ్మ్ పాలకుడు ఎవరు అంటే జలాలుద్దీన్ మంగబర్ని. నెక్స్ట్ బిట్. జలాలుద్దీన్ మంగబర్ని భారతదేశంలో ఎవరిని ఆశ్రయం కోరాడంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్. జలాలుద్దీన్ మంగబర్నికి ఇల్టుట్మిష్ ఎందుకు సహాయం చేయలేదు అంటే చెంగిస్ ఖాన్ భారతదేశంపై దండెత్తకుండా నివారించడానికి. నెక్స్ట్ బిట్. మంగోలుల దండయాత్ర నుంచి భారతదేశం తెలివిగా కాపాడిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్. జలాలుద్దీన్ మంగబర్ని ఏ ప్రాంతానికి పాలకుడు అంటే పర్షియా క్వారిజ్మ్ సామ్రాజ్యం అనమాట. నెక్స్ట్ బిట్. చెంగిస్ ఖాన్ భారతదేశంపై దండయాత్ర చేయకుండా ఉండేందుకు ఇల్టుట్మిష్ ఏ విధానాన్ని అనుసరించాడంటే మంగబర్నికి ఆశ్రయం నిరాకరించాడు. నెక్స్ట్ బిట్. మూడవ తరైన్ యుద్ధం సుమారు ఏ సంవత్సరంలో జరిగిందంటే క్రీస్తు శకం 1228. నెక్స్ట్ బిట్. మూడవ తరైన్ యుద్ధంలో ఇల్టుట్మిష్ ఎవరిని ఓడించాడు అంటే తాజుద్దీన్ యల్దూస్ అనమాట. నెక్స్ట్ బిట్. తాజుద్దీన్ యల్దస్ ఏ ప్రాంతానికి పాలకుడు అంటే గజని. నెక్స్ట్ బిట్. ఇల్టుట్మిష్కు సంబంధించిన సరైన వాక్యం ఏదంటే ఖలీఫా నుండి అధికారిక గుర్తింపు పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్. మంగోలుల దాడి నుండి భారతదేశం రక్షించాడు. మూడవ తరైన్ యుద్ధంలో యల్దూస్ను ఓడించాడు. నెక్స్ట్ బిట్. పరీక్షల్లో ఎక్కువగా ఇల్టుట్మిష్కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం ఏదంటే ఖలీఫా నుండి అధికారిక గుర్తింపు పొందడం, మంగబర్నికి ఆశ్రయం నిరాకరించడం, చెంగిస్ ఖాన్ దండయాత్రను పరోక్షంగా నివారించడం అన్నమాట. నెక్స్ట్ బిట్. మూడవ తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 1228. నెక్స్ట్ బిట్. మూడవ తరైన్ యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటే ఇల్టుట్మిష్ తాజుద్దీన్ యల్దూస్ మధ్య. నెక్స్ట్ బిట్.
మూడవ తరైన యుద్ధంలో విజయం సాధించిన వారు ఎవరంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్, మూడవ తరైన యుద్ధం ఫలితంగా గజనీ రాజ్యం ఎవరి ఆధీనంలోకి వచ్చిందంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్, ఇల్టుట్మిష్ తన రాజ్యాన్ని ఏ పరిపాలన విభాగాలుగా విభజించాడంటే ఇక్తాలు. నెక్స్ట్ బిట్, ఇక్తా పరిపాలనాధికారిని ఏమని పిలిచేవారంటే ముక్తి లేదా వలీ లేదా అమీర్ అని పిలిచేవారు. నెక్స్ట్ బిట్, ఇక్తా విధానం వల్ల ఏ వ్యవస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే భూస్వామ్య విధానం, అంటే ఫ్యూడల్ విధానం అనమాట. నెక్స్ట్ బిట్, ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టిన వెండి నాణ్యం ఏదంటే టంకా. నెక్స్ట్ బిట్, ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టిన రాగి నాణ్యం ఏదంటే జిటల్. నెక్స్ట్ బిట్, ఇల్టుట్మిష్ ఏర్పాటు చేసిన 40 మంది తురుష్క సర్దారుల మండలిని ఏమని పిలిచేవారంటే చాలీసా, అంటే చహల్గానీ అనమాట. నెక్స్ట్ బిట్, చాలీసా లేదా చహల్గానీలో ఎంతమంది సభ్యులు ఉండేవారంటే 40. నెక్స్ట్ బిట్, ఈ ఉజ్జయినిలోని మహాకాళీ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్, ఇల్టుట్మిష్ నిర్మించిన ప్రసిద్ధ జలాశయం ఏదంటే హౌజ్ ఈ సుల్తానీ. నెక్స్ట్ బిట్, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్, భూకంపాల వల్ల దెబ్బతిన్న కుతుబ్ మినార్కు మరమ్మతులు చేసి 5వ అంతస్తు నిర్మించిన వారు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్, ఇల్టుట్మిష్ ఏ సంవత్సరంలో మరణించాడంటే క్రీస్తు శకం 1236. నెక్స్ట్ బిట్, ఇల్టుట్మిష్ తన సింహాసనానికి ఎవరిని వారసురాలిగా కోరుకున్నాడంటే రజియా సుల్తానా. నెక్స్ట్ బిట్, రజియాను సుల్తానాగా అంగీకరించడానికి తొలుత వ్యతిరేకించిన వారు ఎవరంటే చాలీసా, అంటే చహల్గానీ తురుష్క సర్దారులు. నెక్స్ట్ బిట్, ఇల్టుట్మిష్ నిర్ణయాన్ని మొదట వ్యతిరేకించిన వారు ఎవరన్నా చహల్గానీ, అంటే చాలీసా సభ్యులు. నెక్స్ట్ బిట్, ఇల్టుట్మిష్ మరణానంతరం చహల్గానీ సభ్యుల మద్దతుతో సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎవరంటే రుక్నుద్దీన్ ఫిరోజ్. నెక్స్ట్ బిట్, రుక్నుద్దీన్ ఫిరోజ్ పరిపాలనను ప్రధానంగా ఎవరు నిర్వహించారంటే షా తుర్కాన్. నెక్స్ట్ బిట్, షా తుర్కాన్ ఎవరంటే రుక్నుద్దీన్ తల్లి. నెక్స్ట్ బిట్, రుక్నుద్దీన్ పరిపాలనలో ప్రధాన లోపం ఏమిటి అంటే పరిపాలనను నిర్లక్ష్యం చేసి భోగ విలాసాల్లో మునిగిపోవడం. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానా అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే రుక్నుద్దీన్ మరియు షా తుర్కాన్ దుర్వ్యవస్థ. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానా ఎవరిని ఓడించి సింహాసనాన్ని అధిష్ఠించిందంటే రుక్నుద్దీన్ ఫిరోజ్. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం ఏంటంటే క్రీస్తు శకం 1236. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానాకు ప్రారంభంలో మద్దతు ఇచ్చిన వారు ఎవరంటే చహల్గానీ సభ్యుల్లో కొందరు. నెక్స్ట్ బిట్, భారత చరిత్రలో తొలి మరియు ఏకైక ముస్లిం మహిళ ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే రజియా సుల్తానా. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానా ఏ వంశానికి చెందిన పాలకురాలు అంటే మమ్లూక్ వంశం, బానిస వంశం అనమాట. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానా ఎవరి కుమార్తె అంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్, చహల్గానీ అంటే చాలీసా అంటే ఏమిటంటే 40 మంది తురుష్క సర్దారుల మండలి. నెక్స్ట్ బిట్, షా తుర్కాన్ అనేది రుక్నుద్దీన్ తల్లి. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళ ఎవరంటే రజియా సుల్తానా. రజియా సుల్తానా పరిపాలనా కాలం ఏదంటే 1236 నుంచి 1240. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానా దళాధికారిగా నియమించిన అబిసీనియా వ్యక్తి ఎవరు అంటే జమాలుద్దీన్ యాకూత్. నెక్స్ట్ బిట్, జమాలుద్దీన్ యాకూత్ ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే అబిసీనియా. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానాకు చహల్గానీ అంటే చీల్గనీలో ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే జునైదీ. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానాపై తిరుగుబాటు చేసిన బటిండా పాలకుడు ఎవరు అంటే అల్తూనియా అనమాట. నెక్స్ట్ బిట్, సింహాసనం తిరిగి పొందేందుకు రజియా సుల్తాన్ ఎవరిని వివాహం చేసుకుందంటే అల్తూనియా. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానా మరణించిన సంవత్సరం 1240. నెక్స్ట్ బిట్, రజియా సుల్తానా మరణానంతరం ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎవరంటే బహ్రామ్ షా.
నెక్స్ట్ బిట్ బ్రహాం షా పరిపాలనా కాలం ఏదంటే 1240 నుంచి 1242. నెక్స్ట్ బిట్ బ్రహాం షా ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే చహల్గనీ అంటే చీల్గనీని నిర్మూలించడం. నెక్స్ట్ బిట్ బ్రహాం షా తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎవరంటే మసూద్ షా. నెక్స్ట్ మసూద్ షాను సింహాసనంపై కూర్చోబెట్టిన వారు ఎవరంటే చహల్గనీ సభ్యులు, చీల్గనీ సభ్యులు. నెక్స్ట్ బిట్ రజియా సుల్తానా తొలి మహిళా ఢిల్లీ సుల్తాన్. నెక్స్ట్ బిట్ నజీరుద్దీన్ మహమ్మద్ షా. నజీరుద్దీన్ మహమ్మద్ షా పరిపాలనా కాలం ఏదంటే 1245 నుంచి 1265. నెక్స్ట్ బిట్ ఢిల్లీ సుల్తాన్లో గొప్ప శాసనాల రచయితగా పేరుగాంచిన వాడు ఎవరంటే నజీరుద్దీన్ మహమ్మద్ షా. నెక్స్ట్ బిట్ నజీరుద్దీన్ మహమ్మద్ గురించి వివరించే గ్రంథం ఏదంటే తబాకాత్ ఈ నాసిరీ. నెక్స్ట్ బిట్ తబాకాత్ ఈ నాసిరీ గ్రంథ రచయిత ఎవరంటే మిన్హాజ్ ఉస్ సిరాజ్. నెక్స్ట్ బిట్ తబాకాత్ ఈ నాసిరీ ఏ భాషలో రచించబడిందంటే పర్షియన్. నెక్స్ట్ బిట్ నజీరుద్దీన్ మహమ్మద్ తన కుటుంబ పోషణ కోసం ఏం చేసేవాడంటే ఖురాన్ ప్రతులు రాసి విక్రయించేవాడు. నెక్స్ట్ బిట్ నజీరుద్దీన్ మహమ్మద్ కాలంలో నాయబ్ అంటే రాజ్య ప్రతినిధిగా నియమించబడిన వాడు ఎవరంటే బల్బన్. నెక్స్ట్ బిట్ నాయబ్ అనే పదానికి సరైన అర్థం ఏంటంటే రాజ్య ప్రతినిధి లేదా ప్రధాని. నెక్స్ట్ బిట్ నజీరుద్దీన్ మహమ్మద్ కాలంలో మంగోలుల దండయాత్రను సమర్థవంతంగా ఎదుర్కొన్నవాడు ఎవరంటే బల్బన్. నెక్స్ట్ బిట్ బల్బన్ ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే ఇమాదుద్దీన్ రైహాన్. నెక్స్ట్ బిట్ బల్బన్ను నాయబ్ పదవి నుండి తొలగించిన సంవత్సరం ఏదంటే 1253. నెక్స్ట్ బిట్ బల్బన్ను తిరిగి నాయబ్ పదవిలో నియమించిన సంవత్సరం ఏదంటే 1254. నెక్స్ట్ బిట్ బల్బన్ తన కూతురిని ఎవరికి వివాహం చేశాడంటే నజీరుద్దీన్ మహమ్మద్. నెక్స్ట్ బిట్ బల్బన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం ఏదంటే 1266. నెక్స్ట్ బిట్ తబాకాత్ ఈ నాసిరీ మిన్హాజ్ ఉస్ సిరాజ్. నెక్స్ట్ బిట్ బానిస అంటే మమ్లూక్ వంశంలో గొప్ప పాలకుడిగా పేరుగాంచిన వాడు ఎవరు అంటే బాల్బన్. నెక్స్ట్ బిట్ బాల్బన్ పరిపాలనా కాలం ఏదంటే 1266 నుంచి 1287. నెక్స్ట్ బిట్ బాల్బన్ అసలు పేరు ఏమిటి అంటే బహావుద్దీన్ అంటే బౌహుద్దీన్. నెక్స్ట్ బిట్ మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషి అనే బిరుదు ఎవరికి ఉంది బాల్బన్. నెక్స్ట్ బిట్ ఉలూ ఖాన్ అనే బిరుదు కలిగిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు బాల్బన్. నెక్స్ట్ బిట్ జిల్లా-ఈ అల్లాహ్ అంటే ఏమిటి అంటే భగవంతుని నీడ. నెక్స్ట్ బిట్ బాల్బన్ ఎవరి బానిసగా ఉండేవాడంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్ చిన్నతనంలో బాల్బన్ను బానిసగా కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరంటే ఖ్వాజా జమాలుద్దీన్. నెక్స్ట్ బిట్ బాల్బన్ చిన్నతనంలో ఏ ప్రాంతంలో బానిసగా అమ్ముడయ్యాడు అంటే బస్రా. నెక్స్ట్ బిట్ బాల్బన్ను తర్వాత ఎవరు కొనుగోలు చేశారంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్ బాల్బన్ నాయబ్ అంటే రాజ్య ప్రతినిధిగా పనిచేసిన పాలకుడు ఎవరంటే నజీరుద్దీన్ మహమ్మద్. నెక్స్ట్ బిట్ బాల్బన్ జీవిత ప్రగతిని వివరించిన చరిత్రకారుడు ఎవరంటే లేన్ పూల్. నెక్స్ట్ బిట్ బాల్బన్ జీవితంలో పోషించిన పదవుల సరైన క్రమం ఏదంటే సైనికుడు, తర్వాత వేట దళాధికారి, తర్వాత చహల్గని, తర్వాత సైనికుడు, తర్వాత వేట దళాధికారి, తర్వాత చహల్గని నాయకుడు, తర్వాత నాయబ్, తర్వాత సుల్తాన్ అయ్యాడనమాట. నెక్స్ట్ బిట్ బాల్బన్కు సంబంధించిన కింది వాటిలో సరైనది ఏదంటే జిల్లా-ఈ అల్లాహ్ అంటే భగవంతుని నీడ. నెక్స్ట్ పరీక్షల్లో ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే బానిస వంశంలో అత్యంత శక్తివంతమైన పాలకుడు ఎవరు అంటే బాల్బన్ అనాలి. నెక్స్ట్ బిట్ బాల్బన్ అసలు పేరు ఏమిటంటే బహుద్దీన్. నెక్స్ట్ బాల్బన్ ఏ సంవత్సరంలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు అంటే 1266 సిగి. నెక్స్ట్ బిట్ బాల్బన్ ప్రవేశపెట్టిన పర్షియన్ రాజసభ సంప్రదాయాల్లో ఏమేమి ఉన్నాయంటే సిజ్దా, పైబోస్, నౌరోజ్ అన్నమాట. నెక్స్ట్ సిజ్దా అంటే ఏమిటంటే సాష్టాంగ నమస్కారం చేయడం. నెక్స్ట్ పైబోస్ అంటే ఏమిటంటే రాజు పాదాలను లేదా సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం. నెక్స్ట్ బిట్ నౌరోజ్ ఏ దేశానికి చెందిన నూతన సంవత్సర పండుగ అంటే పర్షియా. నెక్స్ట్ బిట్ రాజు దైవాంశ సంభూతుడు అనే సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే బాల్బన్. నెక్స్ట్ ప్రజలతో నేరుగా మాట్లాడకుండా వారి సమస్యలను తెలుసుకోవడానికి బాల్బన్ నియమించిన అధికారులు ఎవరంటే
చాంబర్లీన్లు. ఎవరు? చాంబర్లీన్లు. నెక్స్ట్ బాల్బన్ ఏర్పాటు చేసిన గూఢచారి శాఖ ఏదంటే దివాన్-ఈ వరీద్. నెక్స్ట్ బాల్బన్ ఏర్పాటు చేసిన సైనిక శాఖ ఏదంటే దివాన్-ఈ-అరీబ్. దివాన్-ఈ-బరీద్, దివాన్-ఈ-అరీబ్. నెక్స్ట్ ఇల్టుట్మిష్ ఏర్పాటు చేసిన ఏ వ్యవస్థను బాల్బన్ పూర్తిగా రద్దు చేశాడంటే చహల్గని చాలీస్ అనమాట. నెక్స్ట్ బాల్బన్ ఏ వ్యవస్థను రద్దు చేయకుండా పునర్వ్యవస్థీకరించాడంటే ఇక్తా వ్యవస్థ. నెక్స్ట్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని దొంగలైన మియో లేదా మివాటీలని అణిచివేసిన సుల్తాన్ ఎవరంటే బాల్బన్. నెక్స్ట్ బాల్బన్ తన కుమారుడు మహమ్మద్ను ఏ ప్రాంతాలకు గవర్నర్గా నియమించాడు అంటే సింధ్, లాహోర్. నెక్స్ట్ బాల్బన్ కుమారుడు మహమ్మద్ ఎవరితో యుద్ధం చేస్తూ మరణించాడంటే తైమూర్ ఖాన్, మంగోల్ అనమాట. నెక్స్ట్ బాల్బన్ తన కుమారుడు మహమ్మద్ను ఏ బిరుదుతో కీర్తించాడంటే షహీద్. నెక్స్ట్ 1279లో 1279లో బాల్బన్ అణచివేసిన బెంగాల్ గవర్నర్ తిరుగుబాటు నాయకుడు ఎవరంటే తుగ్రిల్ ఖాన్. నెక్స్ట్ బాల్బన్ అనుసరించిన కఠిన పరిపాలనా విధానాన్ని ఏమంటారంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. నెక్స్ట్ బాల్బన్ కాలంలో ఢిల్లీలో నిర్మించిన ప్రముఖ నిర్మాణం ఏదంటే రెడ్ ప్యాలెస్, ఎర్ర భవంతి. నెక్స్ట్ బాల్బన్ ఏ వ్యాధితో మరణించాడంటే పక్షవాతం, పెరాలసిస్. నెక్స్ట్ బాల్బన్ మరణించిన సంవత్సరం ఏదంటే 1286 CE. నెక్స్ట్ బాల్బన్ జీవిత విశేషాల గురించి చరిత్రకారుడు ఎవరన్నా లేన్ పూల్. నెక్స్ట్ బానిస వంశంలోని చివరి పాలకుడు ఎవరంటే కైకుబాద్. ఎవరు? కైకుబాద్. నెక్స్ట్ కైకుబాద్ ఎవరు మనవడు అంటే బాల్బన్. నెక్స్ట్ కైకుబాద్ తండ్రి ఎవరంటే బుగ్రా ఖాన్. నెక్స్ట్ బాల్బన్ తన రెండవ కుమారుడు బుగ్రా ఖాన్ను ఏ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడంటే బెంగాల్. నెక్స్ట్ తుగ్రిల్ ఖాన్ తిరుగుబాటును అణచివేసిన తర్వాత బెంగాల్ గవర్నర్గా నియమించబడిన వాడు ఎవరంటే బుగ్రా ఖాన్. నెక్స్ట్ కైకుబాద్ ఏ వ్యాధితో బాధపడుతూ పరిపాలించాడు? కైకుబాద్ ఏ వ్యాధితో పరిపాలించాడు అంటే పక్షవాతం. నెక్స్ట్ బానిస వంశాన్ని అంతం చేసిన విప్లవం ఏదంటే ఖిల్జీ వంశం. నెక్స్ట్ ఖిల్జీ విప్లవానికి నాయకత్వం వహించిన వాడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ కైకుబాద్ను ఓడించి హత్య చేసి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన వాడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ ఖిల్జీ వంశం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1290 CE. నెక్స్ట్ ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ అన్న. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ కైకుబాద్ వద్ద ఏ పదవిలో పనిచేశాడు అంటే సేనాధిపతి. నెక్స్ట్ బానిస వంశం ముగిసిన సంవత్సరం ఏదంటే 1290 CE. నెక్స్ట్ కైకుబాద్ బానిస వంశ చివరి పాలకుడు. నెక్స్ట్ పరీక్షలు ఎక్కువగా బానిస వంశం నుంచి ఖిల్జీ వంశానికి మార్పుకు ప్రధాన కారణం ఏమిటి అంటే ఖిల్జీ విప్లవం. నెక్స్ట్ ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరన్నా జలాలుద్దీన్ ఖిల్జీ. పాలనా కాలం 1290 నుంచి 1320. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం ఏదంటే 1290 నుంచి 1296. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీకి ఉన్న బిరుదు ఏమిటంటే క్లెమెన్సీ కింగ్. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ ఎవరిని ఓడించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడంటే కైకుబాద్. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ పట్టాభిషేకం జరిగిన ప్రదేశం ఏదంటే కైలుగిరి. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ పట్టాభిషేకం సమయంలో వయసు ఎంత అంటే 70 సంవత్సరాలు. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ రాజధానిని ఎక్కడికి మార్చాడంటే ఢిల్లీ. నెక్స్ట్ గంగా యమున అంతర్వేది ప్రాంతంలోని ఏ దోపిడీదారులను జలాలుద్దీన్ అణచివేశాడంటే తక్కులు. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ ఏ మత గురువును ఏనుగులతో తొక్కించి చంపించాడంటే సిత్తి మౌలా. నెక్స్ట్ జలాలుద్దీన్ కాలంలో భారతదేశంపై దండెత్తిన మంగోల నాయకుడు ఎవరు అంటే అబ్దుల్లా. నెక్స్ట్ ఇస్లాం మతం స్వీకరించిన మంగోలులను ఏమని పిలిచేవారంటే నయా ముస్లిములు. నెక్స్ట్ నయా ముస్లిముల నివాస స్థలం ఏదంటే మొగలిపుర. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ తన కుమార్తెను ఎవరికి వివాహం చేశాడంటే ఉల్గు ఖాన్. నెక్స్ట్ 1291 1291లో కారా ప్రాంత గవర్నర్ ఎవరంటే మాలిక్ చజ్జు. నెక్స్ట్ మాలిక్ చజ్జు స్థానంలో కారా గవర్నర్గా ఎవరిని నియమించాడంటే అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ 1292లో అలావుద్దీన్ ఖిల్జీ ఏ ప్రాంతంలో దండెత్తాడంటే మాల్వా. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీకి కారాతో పాటు ఏ ప్రాంతం గవర్నర్ పదవి లభించింది అయోధ్య.
నెక్స్ట్ దేవగిరి యాత్ర సమయంలో యాదవుల రాజు ఎవరంటే రామచంద్ర దేవుడు. నెక్స్ట్ దేవగిరి ఏ రాజ్యానికి రాజధాని అంటే యాదవ. నెక్స్ట్ దేవగిరి యాత్ర అనంతరం అలావుద్దీన్ ఖిల్జీ పొందిన ముఖ్యమైన ఆదాయం ఏది అంటే ఎలిచిపూర్ రాష్ట్ర ఆదాయం. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీని ఎవరు హత్య చేశారంటే అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీని ఎక్కడ హత్య చేశారంటే కారా. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ మరణించిన సంవత్సరం ఏదంటే 1296. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే సరైన జత ఏదంటే క్లెమెన్సీ కింగ్ జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ కత్తులతో రక్తపాతం ద్వారా సమస్యలను పరిష్కరించే కాలంలో శాంతికాముక విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి సుల్తాన్ అని బీకే శర్మ ఎవరిని పేర్కొన్నారు అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ భార్య పేరు ఏమిటంటే మాలిక్ జహాన్. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ కుమారులు ఎవరు అంటే రుక్నుద్దీన్ ఆర్కాలీ ఖాన్. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ మరణం తర్వాత మాలిక్ జహాన్ ఎవరిని సింహాసనంపై కూర్చోబెట్టాలని ప్రయత్నించాడు అంటే రుక్నుద్దీన్. నెక్స్ట్ మాలిక్ జహాన్ను అలావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడు అంటే జైలులో నిర్బంధించాడు. నెక్స్ట్ రుక్నుద్దీన్ అర్కాలీ ఖాన్లపై అలావుద్దీన్ ఖిల్జీ తీసుకున్న చర్య ఏదంటే కళ్ళను పీకించి శిక్షించాడు. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎప్పుడు అధిష్ఠించాడు అంటే 1296. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ పాలనాకాలం ఏదంటే 1296 నుంచి 1316. అలావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు ఏమిటంటే ఆలీ గుర్షాస్ప్. ఆలీ గుర్షాస్ప్. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీకి ఉన్న ప్రసిద్ధ బిరుదు ఏదంటే సికందర్ ఈ సాని. నెక్స్ట్ రెండవ అలెగ్జాండర్ అనే అర్థం వచ్చే బిరుదు ఏదంటే సికందర్ ఈ సాని. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానులు అత్యంత గొప్ప పాలకుడిగా పరిగణించబడిన వాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానులలో నిరక్షరాస్యుడిగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ ప్రపంచ విజయం సాధించాలనే ఆలోచనను విడిచిపెట్టి భారతదేశంపై దృష్టి పెట్టాలని అలావుద్దీన్ ఖిల్జీకి సలహా ఇచ్చిన ఢిల్లీ కోత్వాల్ ఎవరు అంటే అలావుల్ ముల్క్. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పాలన సాగించాడంటే ఖలీఫాలు, ఉలేమాలు. నెక్స్ట్ మతం నుండి రాజకీయాలను వేరు చేసిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ మతం వేరు రాజకీయం వేరు అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన సుల్తాన్ ఎవరు అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ ఖలీఫా గురించి సరైన వాక్యం ఏదంటే ఖలీఫా ఆధిపత్యాన్ని గుర్తించలేదు. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ ఎవరి ప్రభావాన్ని పట్టించుకోలేదంటే ఉలేమాలు. నెక్స్ట్ సికందర్ ఈ సాని అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే భారతదేశాన్ని జయించి ఇస్లామిక్ రాజ్యాన్ని బలపరచడం. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీకి ప్రపంచ విజయం సాధ్యం కాదని సలహా ఇచ్చిన ఢిల్లీ కొత్వాల్ ఎవరంటే అలావుల్ ముల్క్. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారత దండయాత్రలకు ఉపయోగించిన ప్రధాన సేనాధిపతుల్లో ఉన్నవారు ఎవరు అంటే ఉలుగ్ ఖాన్, నస్రత్ ఖాన్, జాఫర్ ఖాన్. నెక్స్ట్ దక్షిణ భారత దండయాత్రలకు నాయకత్వం వహించిన సేనాధిపతి ఎవరు అంటే మాలిక్ కాఫూర్. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంలో మొదటి దండయాత్ర చేసిన రాజ్యం ఏది అంటే గుజరాత్. నెక్స్ట్ గుజరాత్ పాలకుడు ఎవరు అంటే వాఘేలా కర్ణదేవుడు. నెక్స్ట్ వాఘేలా కర్ణదేవుని భార్య ఎవరు అంటే కమలాదేవి. నెక్స్ట్ వాఘేలా కర్ణదేవుని కుమార్తె ఎవరు అంటే దేవల్ దేవి. నెక్స్ట్ గుజరాత్పై దండయాత్రకు నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే ఉలుగ్ ఖాన్, నస్రత్ ఖాన్. నెక్స్ట్ గుజరాత్పై దండయాత్రకు ప్రధాన కారణం ఏమిటి అంటే జొరాస్ట్రియన్లకు ఆశ్రయం ఇవ్వడం. నెక్స్ట్ గుజరాత్ విజయం తర్వాత కమలాదేవిని ఎవరు వివాహం చేసుకున్నారు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ మాలిక్ కాఫూర్ అసలు మతం ఏమిటి అంటే హిందూ. నెక్స్ట్ మాలిక్ కాఫూర్ అసలు పేరేమిటి అంటే అజర్ దినారీ. అజర్ దినారీ. నెక్స్ట్ అజర్ దినారీ అనే పేరు రావడానికి కారణం ఏమిటి అంటే 1000 దినార్లకు కొనుగోలు చేయబడడం. నెక్స్ట్ గుజరాత్ విజయం తర్వాత అక్కడ అలావుద్దీన్ ప్రతినిధిగా ఎవరిని నియమించాడు అంటే అల్ఫ్ ఖాన్. నెక్స్ట్ రణతంబోర్ పాలకుడు ఎవరు అంటే
హమ్మీర్ దేవుడు. నెక్స్ట్ బిట్ హమ్మీర్ దేవుడిపై అలావుద్దీన్ ఖిల్జీ దాడి చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే నయా ముస్లింలకు ఆశ్రయం ఇవ్వడం. నెక్స్ట్ బిట్ మహమ్మద్ కాదు హమ్మీర్ దేవుడి ప్రధాన అనుజుడు ఎవరు అంటే రణమల్లు. నెక్స్ట్ బిట్ రణతంబోర్ విజయానికి అలావుద్దీన్కు సహకరించిన వ్యక్తి ఎవరు? రణమల్లు. నెక్స్ట్ బిట్ రణతంబోర్పై అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర జరిగిన కాలం ఏదంటే 1299 నుంచి 1301. 13:1. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్రలకు నాయకత్వం వహించిన సేనాని ఎవరంటే మాలిక్ కాఫూర్. అలావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంలో మొదట జయించిన రాజ్యం ఏదంటే గుజరాత్. మాలిక్ కాఫూర్ అసలు పేరేమిటి? అజర్ దినారి. నెక్స్ట్ మాలిక్ కాఫూర్ను ఏ ప్రాంతం నుండి తీసుకొచ్చారంటే గుజరాత్. మేవార్ పాలకుడు ఎవరంటే రతన్ సింగ్. నెక్స్ట్ రణతంబోర్ విజయం తర్వాత అక్కడ గవర్నర్గా నియమించబడిన వారు ఎవరంటే ఉల్గు ఖాన్. నెక్స్ట్ రణతంబోర్ యుద్ధంలో మరణించిన సేనార్ ఎవరంటే నస్రత్ ఖాన్. నెక్స్ట్ రణతంబోర్ పాలకుడు ఎవరంటే హమ్మీర దేవుడు. నెక్స్ట్ గుజరాత్ విజయం తర్వాత అక్కడ ప్రతినిధిగా ఎవరిని నియమించారంటే అల్ఫ్ ఖాన్. నెక్స్ట్ మేవార్పై దండయాత్రకు ప్రధాన కారణం ఏమిటంటే రాణి పద్మావతిని పొందాలనే కోరిక. నెక్స్ట్ జౌహర్ ఆచరించిన రాణి ఎవరు అంటే పద్మావతి. నెక్స్ట్ పద్మావత్ గ్రంథ రచయిత ఎవరు అంటే మాలిక్ మహమ్మద్ జాయసి. నెక్స్ట్ పద్మావత్ గ్రంథాన్ని ఉర్దూలో అనువదించిన వారు ఎవరు అంటే గులాం అలీ. నెక్స్ట్ చిత్తోర్గఢ్ పేరును ఖిజీరాబాద్గా మార్చిన వాడు ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ ఖిజీరాబాద్ అనే పేరు ఎవరి పేరు మీద పెట్టబడింది అంటే ఖిజీర్ ఖాన్. నెక్స్ట్ దేవగిరి పాలకుడు ఎవరు అంటే రామచంద్ర దేవుడు. నెక్స్ట్ కాకతీయ రాజ్య పాలకుడు ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ హోయసాల రాజు ఎవరంటే 3వ వీరబల్లాలుడు. నెక్స్ట్ పాండ్య రాజ్యంలో మాలిక్ కాఫర్ ఎదిరించిన ప్రధాన రాజు ఎవరంటే వీరపాండ్యుడు. నెక్స్ట్ గెరిల్లా యుద్ధ పద్ధతిలో మాలిక్ కాఫూర్కు గట్టి ప్రతిఘటన ఇచ్చిన వాడెవరు అంటే వీరపాండ్యుడు. నెక్స్ట్ మాలిక్ కాఫర్ ధ్వంసం చేసిన ప్రధాన దేవాలయాల్లో సరైనది ఏదంటే శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం. నెక్స్ట్ రామేశ్వరంలో మాలిక్ కాఫర్ నిర్మించినది ఏమిటంటే మసీదు మరియు విజయస్తంభం. నెక్స్ట్ 1315లో ఢిల్లీ సుల్తానులతో విలీనం చేయబడిన తొలి దక్షిణ భారత రాజ్యం ఏదంటే దేవగిరి, అదే యాదవ రాజ్యం. నెక్స్ట్ దేవగిరిని పూర్తి ఢిల్లీ సుల్తానులతో కలిపిన సమయంలో అక్కడి రాజు ఎవరంటే శంకరదేవుడు. నెక్స్ట్ దేవల్ దేవిని వివాహం చేసుకున్నది ఎవరంటే ఖిజీర్ ఖాన్. నెక్స్ట్ ఖిజీర్ ఖాన్ దేవల్ దేవి ప్రేమ కథను అష్కీ గ్రంథంలో రచించిన వారు ఎవరు అంటే అమీర్ ఖుస్రో. అష్కీ అమీర్ ఖుస్రో. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీకి అత్యధిక పేరు తెచ్చిన సంస్కరణలు ఏవంటే ఆర్థిక, సైనిక, మార్కెట్ సంస్కరణలు. నెక్స్ట్ భూమి శిస్తు వసూలు కోసం అలావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేసిన శాఖ ఏదంటే దివాన్-ఈ ముస్తఖరాజ్ అంటే రాస్ అని కూడా అంటారు. నెక్స్ట్ దివాన్-ఈ ముస్తఖరాజ్ ప్రధాన విధి ఏమిటి అంటే భూమి శిస్తు వసూలు. నెక్స్ట్ భూమిని కొలవడానికి అలావుద్దీన్ ఖిల్జీ ప్రాచుర్యంలోకి తెచ్చిన కొలత ఏది అంటే బీగా. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ హిందువులపై విధించిన భూమి శిస్తు ఎంత అంటే 1/2 వంతు. నెక్స్ట్ ముస్లింలపై విధించిన భూమి శిస్తు ఎంత అంటే 1/4, 1/4. నెక్స్ట్ భారత చరిత్రలో అత్యధిక భూమి శిస్తు వసూలు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి సిద్ధ సైన్యాన్ని స్టాండింగ్ ఆర్మీ ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ సైనికులకు భూములకు బదులుగా ఏ విధానాన్ని ప్రవేశపెట్టాడంటే నగదు జీతాల విధానం. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ రద్దు చేసిన విధానం ఏదంటే
జాగీర్దారీ విధానం. నెక్స్ట్ బిట్ అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యంలో సుమారు ఎంతమంది సైనికులు ఉండేవారంటే 3 లక్షలు. నెక్స్ట్ బిట్ ఒక సైనికునికి సంవత్సరానికి ఇచ్చే జీతం ఎంత అంటే 234 టంకాలు. నెక్స్ట్ బిట్ సైనికుని గుర్రం పోషణకు సంవత్సరానికి ఎంత టంకాలు కేటాయించేవారంటే 78 టంకాలు. నెక్స్ట్ దాగ్ పద్ధతి దేనికి సంబంధించినదంటే గుర్రాలపై రాజముద్ర వేయడం. నెక్స్ట్ చెహరా పద్ధతి దేనికి సంబంధించి అంటే సైనికుల హాజరు లేదా వ్యక్తిగత నమోదు. నెక్స్ట్ హూలియా అంటే ఏమిటి? హూలియా అంటే ఏమిటంటే సైనికుల గుర్తింపు పత్రం. నెక్స్ట్ సైనిక సంస్థలకు సంబంధించినది ఏవి అంటే దాగ్, చెహరా, హూలియా. నెక్స్ట్ సికందర్ ఈ సాని అనే బిరుదు ఎవరికి ఉందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. గుజరాత్ పాలకుడు ఎవరంటే వాఘేలా కర్ణదేవుడు. రణతంబోర్ పాలకుడు ఎవరంటే హమీర్ దేవుడు అనమాట. నెక్స్ట్ రణతంబోర్ యుద్ధంలో మరణించిన సేనాధిపతి ఎవరంటే నస్రత్ ఖాన్. చిత్తోడుకు అల్లావుద్దీన్ ఖిల్జీ పెట్టిన కొత్త పేరు ఏమిటంటే ఖిజ్రాబాద్. నెక్స్ట్ దేవగిరి పాలకుడు ఎవరంటే రామచంద్ర దేవుడు. నెక్స్ట్ కాకతీయ పాలకుడు ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ హోయసాల పాలకుడు ఎవరంటే వీర బల్లాలుడు 3. నెక్స్ట్ దేవల్ దేవిని వివాహం చేసుకున్నవాడు ఎవరంటే ఖిజ్ర్ ఖాన్. నెక్స్ట్ అష్కి గ్రంథాన్ని రచించేవాడు ఎవరంటే అమీర్ ఖుస్రు. మార్కెట్ శాఖ అధికారిని ఏమని పిలిచేవారంటే షహనాయి మండి. నెక్స్ట్ దాగ్ పద్ధతి దేనికి సంబంధించినట్టు గుర్రాలపై రాజముద్ర. చెహరా పద్ధతి దేనికి సంబంధించినట్టు సైనికుల హాజరు లేదా గుర్తింపు. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన కుతుబ్ మినార్ ప్రవేశ ద్వారం ఏది అంటే అలై దర్వాజా. నెక్స్ట్ మహల్ ఈ హజార్ సుతూన్ అంటే ఏమిటంటే 1000 స్తంభాల రాజభవనం. నెక్స్ట్ అలై దర్వాజా ఏ రాతితో నిర్మించబడిందంటే ఎరుపు, తెలుపు, పాలరాయి. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మార్కెట్ సంస్కరణను ప్రశంసించిన చరిత్రకారుడు ఎవరంటే జియావుద్దీన్ బరౌని అనుకుంటా. నెక్స్ట్ రామేశ్వరంలో విజయస్తంభం నాటించిన సేనాని ఎవరంటే మాలిక్ కఫూర్. ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో పూర్తిగా విలీనం చేయబడిన తొలి దక్షిణ భారత రాజ్యం ఏదంటే దేవగిరి యాదవ రాజ్యం. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత సింహాసనం అధిష్ఠించిన వాడు ఎవరంటే ముబారక్ ఖిల్జీ పరిపాలనా కాలం 1316 నుంచి 1320. నెక్స్ట్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ముబారక్ ఖిల్జీ. ముబారక్ ఖిల్జీ వజీర్ ఎవరంటే నాసిరుద్దీన్ ఖుస్రు షా. నెక్స్ట్ ముబారక్ ఖిల్జీ ఎవరిని వివాహం చేసుకున్నారంటే దేవల్ దేవి. నెక్స్ట్ మాలిక్ యాక్లీ తిరుగుబాటు చేసినప్పుడు ముబారక్ ఖిల్జీ ఏ శిక్ష విధించాడంటే చెవులు, ముక్కు కోయించాడు. నెక్స్ట్ ఖిల్జీ వంశం చివరి పాలకుడు ఎవరంటే నాసిరుద్దీన్ ఖుస్రు షా. నెక్స్ట్ నాసిరుద్దీన్ ఖుస్రు షా సుమారు ఎంతకాలం పరిపాలించాడంటే 100 రోజులు. నెక్స్ట్ నాసిరుద్దీన్ ఖుస్రు షా అసలు ఏ మతానికి చెందినవాడంటే హిందువు. నెక్స్ట్ నాసిరుద్దీన్ ఖుస్రు షా ఏ ప్రాంతానికి చెందినవాడంటే గుజరాత్. నెక్స్ట్ నాసిరుద్దీన్ ఖుస్రు షా ఏ సామాజిక వర్గానికి చెందినవాడుగా పేర్కొనబడ్డాడంటే బర్వార్ కూడా అంటారు. నెక్స్ట్ హెల్పర్ ఆఫ్ ది ఫెయిత్ అనే బిరుదు ఎవరికి ఉందంటే నాసిరుద్దీన్ ఖుస్రు షా. నెక్స్ట్ నాసిరుద్దీన్ ఖుస్రు షాను ఓడించి
వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు అంటే గియాసుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ తుగ్లక్ వంశం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1320. నెక్స్ట్ నాసిరుద్దీన్ ఖుస్రూ షా మసీదులలో ఏవి ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించాడని కొన్ని చారిత్రక వర్ణనలు పేర్కొంటాయంటే హిందూ దేవతల విగ్రహాలు. నెక్స్ట్ నాసిరుద్దీన్ ఖుస్రూ షాపై వివరాలు పేర్కొన్న పర్షియన్ గ్రంథం ఏదంటే తబాకత్ ఈ అక్బరి. నెక్స్ట్ ముబారక్ ఖిల్జీ ఏంటంటే తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. ఖిల్జీ వంశానికి సంబంధించిన సరైన కాలక్రమం ఏదో చూద్దాం. జలాలుద్దీన్, తర్వాత అల్లావుద్దీన్, తర్వాత ముబారక్, తర్వాత నాసిరుద్దీన్ ఖుస్రూ షా. ఖిల్జీ వంశ పాలకుల వరుస క్రమం చూద్దాం. జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 1296, స్థాపకుడు క్లెమెన్సీ కింగ్ అనమాట. నెక్స్ట్ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316, సికిందర్ ఈ సాని మార్కెట్ సంస్కరణలు చేశాడు. నెక్స్ట్ ముబారక్ ఖిల్జీ 1316 నుంచి 1320 తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. తర్వాత నాసిరుద్దీన్ ఖుస్రూ షా 1320 ఖిల్జీ వంశ చివరి పాలకుడు గియాసుద్దీన్ తుగ్లక్ చేతిలో ఓడి తుగ్లక్ వంశానికి మార్గం ఏర్పడింది. నెక్స్ట్ తుగ్లక్ వంశం పాలించిన కాలం ఏది అంటే 1320 నుంచి 1414. నెక్స్ట్ గియాసుద్దీన్ తుగ్లక్ అసలు పేరేమిటి? గాజీ మాలిక్. నెక్స్ట్ గియాసుద్దీన్ తుగ్లక్ను ఢిల్లీ సుల్తానుల కాలం నాటి షేర్ షాగా ఎందుకు పిలుస్తారు అంటే గుర్రాల ద్వారా వార్తా వ్యవస్థను అభివృద్ధి చేశాడు. నెక్స్ట్ సుల్తాన్ కాకముందు గియాసుద్దీన్ తుగ్లక్ ఏ ప్రాంతానికి గవర్నర్ అంటే పంజాబ్ అంటే దీపాల్పూర్ అన్నమాట. నెక్స్ట్ గియాసుద్దీన్ తుగ్లక్ ఎన్ని మంగోల్ దండయాత్రలను ఎదుర్కొన్నాడు అంటే 29. నెక్స్ట్ గియాసుద్దీన్ తుగ్లక్ నిర్మించిన కొత్త నగరం ఏది అంటే తుగ్లక్బాద్. నెక్స్ట్ 1322, 1323లో కాకతీయులపై దండయాత్రకు నాయకత్వం వహించిన వాడు ఎవరంటే జూనా ఖాన్. నెక్స్ట్ జూనా ఖాన్ ఎవరి కుమారుడు అంటే గియాసుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ కాకతీయుల చివరి పాలకుడు ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ 1323లో రెండవ ప్రతాపరుద్రుడు ఎందుకు ఓడిపోయాడు అంటే బొబ్బారెడ్డి సహకారం వల్ల ఓడిపోయాడు. బందీగా తీసుకెళ్తుండగా రెండవ ప్రతాపరుద్రుడు ఏ నదిలో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు అంటే నర్మదా నది. నెక్స్ట్ ఊరుగల్లు పేరును సుల్తాన్పూర్గా మార్చిన వాడెవరు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్, జూనా ఖాన్ అన్నమాట. అతన్ని జూనా ఖాన్ అంటారు. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరేమిటి అంటే జూనా ఖాన్. చదివాంగా. నెక్స్ట్ గియాసుద్దీన్ తుగ్లక్ మరణం గురించి మహమ్మద్ బిన్ తుగ్లక్ కుట్ర చేశాడు అని పేర్కొన్న యాత్రికుడు ఎవరు అంటే ఇబ్ను బతూతా. నెక్స్ట్ గియాసుద్దీన్ తుగ్లక్ పిడుగుపడి మరణించాడని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు అంటే జియావుద్దీన్ బరణి. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానాన్ని సందర్శించిన మొరాకో యాత్రికుడు ఎవరు అంటే ఇబ్ను బతూతా. నెక్స్ట్ ఇబ్ను బతూతా రచించిన గ్రంథం ఏదంటే కితాబుల్ రిహ్లా. నెక్స్ట్ సఫర్నామా రచయిత ఎవరు అంటే ఇబ్ను బతూతా అనమాట. నెక్స్ట్ ఇబ్ను బతూతా భారతదేశంలో సుమారు ఎంతకాలం ఉన్నాడు అంటే 8 సంవత్సరాలు. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో స్వతంత్రంగా ఏర్పడిన రాజ్యం ఏది అంటే విజయనగర సామ్రాజ్యం, బహమనీ సామ్రాజ్యం, ముసునూరి నాయకులుగా పాలన. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరంటే హరిహరుడు బుక్కరాయలు. నెక్స్ట్ బహమనీ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే హసన్ గంగు, అతన్ని అల్లావుద్దీన్ బహమనీ షా అంటారు. నెక్స్ట్ ఊరుగల్లు తిరిగి స్వతంత్రం చేసిన నాయకుడు ఎవరంటే ముసునూరి కాయప్ప నాయకుడు. నెక్స్ట్ గియాసుద్దీన్ తుగ్లక్ ఆస్థాన కవి ఎవరు అంటే అమీర్ ఖుస్రూ. నెక్స్ట్ అమీర్ ఖుస్రూ ఎన్ని ఢిల్లీ సుల్తానుల ఆస్థానాల్లో సేవలు అందించాడు అంటే 8. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఏది అంటే దివాన్-ఈ కోహి. నెక్స్ట్ రైతులకు పంట రుణాలను ఏ పేరుతో అందించాడంటే తక్కావి. నెక్స్ట్ గంగా యమున అంతర్వేది ప్రాంతంలో భూమి శిస్తు వసూలు చేయడానికి నియమించిన అధికారులు ఎవరు అంటే సెంటూరియన్లు. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ పంట స్థానంలో గోధుమలను ప్రోత్సహించాడంటే బార్లీ. నెక్స్ట్
గరి అనే పన్ను దేనిపై విధించబడేది అంటే ఇంటిపై. నెక్స్ట్ చెరి అనే పన్ను దేనికి సంబంధించినదంటే పశువుల మేతపై పన్ను. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చాడు అంటే దేవగిరి. నెక్స్ట్ దేవగిరికి మహమ్మద్ బిన్ తుగ్లక్ పెట్టిన కొత్త పేరు ఏంటంటే దౌలతాబాద్. నెక్స్ట్ రాజధాని మార్పిడి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మంగోలుల దండయాత్రలను ఎదుర్కోవడం. నెక్స్ట్ రాజధాని మార్పిడి జరిగిన సంవత్సరం ఏదంటే 1327. నెక్స్ట్ దౌలతాబాద్ నుండి తిరిగి ఢిల్లీకి రాజధాని మార్చిన సంవత్సరం ఏదంటే 1335. నెక్స్ట్ రాజధాని మార్పిడి వృధా ప్రయాసలకు చిహ్నం అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరంటే లేన్ పూల్. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ హస్తలేఖన నైపుణ్యాన్ని ఏమని అంటారంటే కాలీగ్రఫీ. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానాన్ని సందర్శించిన మొరాకో యాత్రికుడు ఎవరంటే ఇబన్ బటూటా. నెక్స్ట్ ఇబన్ బటూటా రచించిన గ్రంథం ఏదంటే కితాబ్ ఉల్ రెహలా. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబన్ బటూటాను ఏ పదవిలో నియమించాడంటే కాజీ. నెక్స్ట్ ఇబన్ బటూటాను మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ దేశానికి రాయబారిగా పంపాడంటే చైనా. నెక్స్ట్ సృష్టి వైపరీత్యం విరుద్ధ గుణాల మిశ్రమం అని మహమ్మద్ బిన్ తుగ్లక్ను అభివర్ణించిన వారెవరు అంటే బరౌని. నెక్స్ట్ ప్రిన్స్ ఆఫ్ మొనయర్స్ అంటే నాణేల ముద్రణ యువరాజు అని మహమ్మద్ బిన్ తుగ్లక్ను పేర్కొన్న చరిత్రకారుడు ఎవరంటే ఎడ్వర్డ్ థామస్. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో బంగారు నాణెం ఏ పేరుతో ప్రసిద్ధి చెందిందంటే తినార్. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వెండి నాణెం పేరు ఏమిటంటే అదలి. అదలి. నెక్స్ట్ వెండి కొరతను అధిగమించేందుకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టినది ఏదంటే టోకెన్ కరెన్సీ. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన టోకెన్ కరెన్సీ ఏ లోహాలతో తయారైందంటే రాగి ఇత్తడి. నెక్స్ట్ రాగి ఇత్తడి మిశ్రమంతో తయారైన నాణ్యాలు ఏమని పిలిచేవారంటే దోకాని. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్ల నకిలీ నాణ్యాలు విస్తరించడం. నెక్స్ట్ టోకెన్ కరెన్సీ కారణంగా ఏర్పడిన ప్రధాన ఆర్థిక సమస్య ఏమిటంటే ద్రవ్యోల్బణం. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీని ఏ సంవత్సరంలో రద్దు చేశాడు అంటే 1329. కొన్ని గ్రంథాల్లో 1330లో పూర్తిగా ఉపసంహరించినట్లు కూడా పేర్కొంటారు. నెక్స్ట్ టోకెన్ కరెన్సీ ఆలోచనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రేరణ పొందిన దేశాలు ఏవంటే చైనా, పర్షియా. నెక్స్ట్ ఖొరాసాన్ దండయాత్ర కోసం మహమ్మద్ బిన్ తుగ్లక్ సుమారు ఎంత సైన్యాన్ని సమీకరించాడంటే 3.70 లక్షలు. నెక్స్ట్ ఖొరాసాన్ దండయాత్ర విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మిత్రరాజు సహకారం ఉపసంహరించుకోవడం. నెక్స్ట్ క్వారాజిల్ దండయాత్రకు నాయకత్వం వహించిన వాడెవరంటే ఖుస్రు మాలిక్. నెక్స్ట్ క్వారాజిల్ దండయాత్ర విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్లేగు వ్యాధి. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ ప్రాంతంలో మరణించాడంటే తక్టా. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించిన సంవత్సరం ఏదంటే 1351. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన వాడు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ తండ్రి పేరు ఏమిటంటే రజబ్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ తల్లి పేరు ఏంటంటే బీబీ నైలా. నెక్స్ట్ ప్రిన్స్ ఆఫ్ మొనయర్స్ అంటే నాణేల ముద్రణ యువరాజు అని మహమ్మద్ బిన్ తుగ్లక్ను పేర్కొన్న చరిత్రకారుడు ఎవరంటే ఎడ్వర్డ్ థామస్. నెక్స్ట్ పరీక్షలో తరచుగా అడిగే ప్రశ్న టోకెన్ కరెన్సీకి సంబంధించిన సరైన జత ఏదంటే దోకాని రాగి. నెక్స్ట్ ఇత్తడి మిశ్రమ నాణెం అనమాట. దోకాని అంటే రాగి ఇత్తడి మిశ్రమ నాణెం. మళ్ళీ చూద్దాం. దోకాని అంటే ఏంటంటే రాగి ఇత్తడి మిశ్రమ నాణెం. నెక్స్ట్ తుగ్లక్ వంశంలో అత్యధిక కాలం పరిపాలించిన సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలం ఏదంటే 1351 నుంచి 1388. నెక్స్ట్ టీకా మీద చాక్లెట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరి కుమార్ అంటే రాజబ్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ తల్లి పేరు బీబీ నైలా అన్నాగా. నెక్స్ట్ బీబీ నైలా ఏ వంశానికి చెందిన రాజకుమారి అంటే రాజపుత్ర అబోహర్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ జీవిత చరిత్రగా ప్రసిద్ధి చెందిన గ్రంథం ఏదంటే ఫతహత్ ఏ ఫిరోజ్ షాహీ. ఓపెన్ చేసి నెక్స్ట్ భారతదేశ చరిత్రలో తన జీవిత చరిత్రను తానే రచించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఫతహత్ ఏ ఫిరోజ్ షా షాహీ
గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్ తారీఖ్ ఏ ఫిరోజ్ షాహీ గ్రంథాన్ని రచించిన చరిత్రకారుడు ఎవరు అంటే జియావుద్దీన్ బరౌని. నెక్స్ట్ బిట్ ఫత్వా ఏ జహందరీ గ్రంథ రచయిత ఎవరంటే జియావుద్దీన్ బరౌని. నెక్స్ట్ బిట్ మరో తారీఖ్ ఏ ఫిరోజ్ షాహీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే షంస్-ఇ సిరాజ్ అఫీఫ్. నెక్స్ట్ బిట్ తారీఖ్ ఏ ఫిరిష్టా. మళ్ళీ చూద్దాం. తారీఖ్ ఏ ఫిరిష్టా రచయిత ఎవరంటే ఫిరిష్టా. నెక్స్ట్ బిట్ ఫిరిష్టా గ్రంథం ప్రధానంగా దేనిని వివరిస్తుందంటే ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మాణాలు. నెక్స్ట్ బిట్ జలాలుద్దీన్ రూమీ ఎవరి ఆస్థానంలో ఉన్నాడంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్ భారతదేశంలో బాబర్ కంటే ముందే స్వీయ చరిత్ర రాసుకున్న పాలకుడు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్ దాన్ గరియల్ అనే కాలమాన యంత్రాన్ని స్వయంగా తయారు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం తర్వాత సింహాసనంపై కూర్చోబెట్టాలని ప్రయత్నించిన మైనర్ బాలుడు ఎవరంటే ఖ్వాజా జవాన్. నెక్స్ట్ బిట్ ఖ్వాజా జవాన్ను సింహాసనంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నించినది ఎవరంటే ఖుదావంతు జుదా. ఏంటి? ఖుదావంతు జుదా. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ తన పరిపాలనను ప్రధానంగా దేని ప్రకారం కొనసాగించాడంటే షరియత్. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ ఏ పవిత్ర గ్రంథాన్ని అనుసరించి పాలన చేశాడంటే ఖురాన్. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో బెంగాల్ పాలకుడు ఎవరంటే హాజీ ఇలియాస్. నెక్స్ట్ ఇప్పుడు హాజీ ఇలియాస్తో యుద్ధం ఎందుకు నిలిచిపోయిందంటే వర్షాలు అధికంగా కురవడం వల్ల. నెక్స్ట్ బిట్ హాజీ ఇలియాస్ ఏ కోటలో తలదాచుకున్నాడు అంటే ఇక్తలా కోట. నెక్స్ట్ బిట్ హాజీ ఇలియాస్ మరణానంతరం బెంగాల్ పాలకుడైన వాడు ఎవరంటే సికిందర్ షా. నెక్స్ట్ బిట్ సికిందర్ షాపై దండయాత్రకు ఫిరోజ్ షా తుగ్లక్ సుమారు ఎంతమంది అశ్విక దళంతో బయలుదేరాడు అంటే 70,000. నెక్స్ట్ బిట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ జ్ఞాపకార్థం ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించిన నగరం ఏదంటే జౌన్పూర్. నెక్స్ట్ బిట్ జౌన్పూర్ ఏ ప్రాంతం సమీపంలో నిర్మించబడిందంటే జాఫరాబాద్. నెక్స్ట్ బిట్ జౌన్పూర్ అనే పేరుకు అర్థం ఏమిటంటే ఇస్లాం మతానికి వెలుగు. నెక్స్ట్ బిట్ క్రీస్తకం 1360లో ఫిరోజ్ షా తుగ్లక్ ఏ ప్రాంతంపై దండెత్తాడు అంటే జాజీనగర్, ఒడిశా. నెక్స్ట్ బిట్ జాజీనగర్ దండయాత్ర సమయంలో ఒడిశా పాలకుడు ఎవరు అంటే 3వ భానుదేవుడు. నెక్స్ట్ బిట్ జాజీనగర్ దండయాత్రలో ఫిరోజ్ షా తుగ్లక్ ధ్వంసం చేసిన ప్రసిద్ధ దేవాలయం ఏది అంటే పూరి జగన్నాథ దేవాలయం. నెక్స్ట్ జగన్నాథుని విగ్రహాన్ని నీటిలో పడవేసాడని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరంటే ఉల్సు హైక్. నెక్స్ట్ బిట్ క్రీస్తకం 1361లో ఫిరోజ్ షా తుగ్లక్ ఏ ప్రాంతంపై దండయాత్ర చేశాడంటే నాగర్కోట. నెక్స్ట్ బిట్ నాగర్కోటలో ఫిరోజ్ షా తుగ్లక్ ధ్వంసం చేసిన దేవాలయం ఏదంటే జ్వాలాముఖి దేవాలయం. నెక్స్ట్ బిట్ నాగర్కోటలో ఫిరోజ్ షా తుగ్లక్ స్వాధీనం చేసుకున్న సంస్కృత గ్రంథాలు సుమారు ఎన్ని అంటే 1300. నెక్స్ట్ బిట్ నాగర్కోట నుండి తెచ్చిన సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించిన పండితుడు అంటే కాలదికాని. నెక్స్ట్ బిట్ సంస్కృత గ్రంథాలను పర్షియన్లోకి అనువదించిన గ్రంథం పేరు ఏమిటంటే దలాయిల్ ఏ ఫిరోషాహి. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ అసమర్థతకు నిదర్శనంగా భావించే దండయాత్ర ఏదంటే సింధు దండయాత్ర. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ తన పూర్వీకులు విధించిన అనవసర పన్నుల్లో ఎన్ని రకాల పన్నులను రద్దు చేశాడు అంటే 26. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ చివరకు ఎన్ని ప్రధాన పన్నులను మాత్రమే కొనసాగించాడు అంటే 5. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ కొనసాగించిన పన్నుల్లో క్రింది వాటిలో ఏమేమి ఉన్నాయంటే ఖరాజ్, జకాత్, జిజియా. నెక్స్ట్ బిట్ ఖరాజ్ అంటే ఏమిటి అంటే హిందువులపై విధించిన భూమి శిస్తు. నెక్స్ట్ జకాత్ అంటే ఏమిటంటే ముస్లింలపై మతపరమైన పన్ను. నెక్స్ట్ జిజియా అంటే జిజియా పన్ను ఎవరిపై విధించబడేది అంటే హిందువులపై. నెక్స్ట్
ఉషర్ పన్ను ఎవరిపై విధించబడింది అంటే ముస్లిం రైతులపై. నెక్స్ట్ బిట్ కమ్స్ అంటే ఏమిటి అంటే యుద్ధ దోపిడీ పన్ను. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ తనను దేవుడు ఎందుకు పంపాడని భావించాడంటే ప్రజలపై ఉన్న అనవసర పన్నులను తొలగించడానికి. నెక్స్ట్ బిట్ తుగ్లక్ వంశంలో అత్యధిక కాలం అంటే 37 సంవత్సరాలు పాలించిన సుల్తాన్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలం ఏదంటే 1351 నుంచి 1388. నెక్స్ట్ బిట్ ఫుతుహాత్ ఈ ఫిరోజ్ షాహీ గ్రంథ రచయిత ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్ తన జీవిత చరిత్రను తానే రచించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్ తారిక్ ఈ ఫిరోజ్ షాహీ గ్రంథాన్ని రచించిన చరిత్రకారుడు ఎవరంటే షమ్స్ ఈ సిరాజ్ అఫీఫ్. నెక్స్ట్ బిట్ ఫత్వా ఈ జహందారీ గ్రంథ రచయిత ఎవరు అంటే జియావుద్దీన్ బరౌని. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలన ఏ సిద్ధాంతాల ఆధారంగా సాగిందంటే ఖురాన్ మరియు షరియత్. నెక్స్ట్ బిట్ ఖలీఫా నుండి 2 సార్లు అంగీకార పత్రాలు పొందిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్ వంశ పారంపర్య సైనిక నియామక విధానాన్ని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ తొలిసారిగా విధించిన నీటి పన్ను పేరు ఏమిటంటే హక్ ఈ షర్బ్ నీటి పన్ను. నెక్స్ట్ బిట్ ఫిరోజ్ షా తుగ్లక్ తొలగించిన అనవసర పన్నుల సంఖ్య ఎంత అంటే 26. అయితే ఫిరోజ్ షా తుగ్లక్ ప్రధానంగా అమలు చేసిన పన్నులు ట్యాక్సెస్ ఎన్నంటే 5. భూమి శిస్తు పన్నేమో ఖరాజ్, హిందువులపై విధించిన జిజియా, మతపరమైన పన్నేమో జిజియా. నెక్స్ట్ ముస్లింపై విధించిన మతపరమైన పన్నేమో జకాత్. నెక్స్ట్ ముస్లిం రైతులపై విధించిన భూమి పన్నేమో ఉషర్. నెక్స్ట్ యుద్ధ దోపిడీపై విధించిన పన్నేమో కమ్స్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ తవ్వించిన ప్రధాన కాలువల సంఖ్య ఎంత అంటే 4. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ తవ్వించిన కాలువ ఏమిటి అంటే యమునా ఫిరోజాబాద్ 1, 2వది సట్లెజ్ గగ్గర్, 3వది మాండేవి హిస్సార్ ఫిరోజా అనమాట. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ జ్వాలాముఖి దేవాలయాన్ని ధ్వంసం చేసిన ప్రదేశం ఏదంటే నాగర్కోట్. నెక్స్ట్ నాగర్కోట్ నుండి తీసుకువచ్చిన సంస్కృత గ్రంథాలను పర్షియన్లోకి అనువదించిన పండితుడు ఎవరంటే కలాదికాని. నెక్స్ట్ సంస్కృత గ్రంథాలను పర్షియన్లోకి అనువదించిన గ్రంథం పేరు ఏమిటంటే దలాయిల్ ఈ ఫిరోజ్ షాహీ. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ అసమర్థతకు నిదర్శనంగా భావించే దండయాత్ర ఏదంటే సింధ్ దండయాత్ర. నెక్స్ట్ జార్జ్నగర్ దండయాత్ర సమయంలో ఒడిశా పాలకుడు ఎవరంటే 3వ భానుదేవుడు. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ పూరి జగన్నాథ్ దేవాలయంపై దాడి చేసిన సంవత్సరం ఏదంటే 1360. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ను ప్రవేశపెట్టిన మొదటి సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ విస్తరింపజేసిన వ్యవసాయ విధానం ఏదంటే పండ్ల తోటల సాగు హార్టికల్చర్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ ప్రోత్సహించిన సెరికల్చర్ అంటే ఏమిటి అంటే పట్టు పురుగుల పెంపకం సిల్క్ ఇండస్ట్రీ. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రైతులకు ఇచ్చిన పంట రుణాల పేరు ఏమిటంటే తక్కావి. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇచ్చిన తక్కావి రుణాలను రద్దు చేసిన సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానుల కాలంలో రైతు బాంధవుడుగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ప్రవేశపెట్టిన వెండి నాణెం ఏది అంటే ఆదా. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ప్రవేశపెట్టిన రాగి నాణెం ఏదంటే బిక్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ ప్రవేశపెట్టిన నాణెం ఏదంటే నషిగానా. నెక్స్ట్ దివాన్ ఈ ఖైరాత్ ఏ శాఖకు సంబంధించినదంటే దాన ధర్మాల శాఖ. నెక్స్ట్ దివాన్ ఈ బందగాన్ ఏ శాఖ అంటే బానిసల సంక్షేమ శాఖ. నెక్స్ట్ దివాన్ ఈ ఇస్తిహాక్ ఏ కార్యక్రమానికి సంబంధించిందంటే వృద్ధాప్య పెన్షన్లు. నెక్స్ట్ దారుల్ షిఫా అంటే ఏమిటంటే ఉచిత వైద్యశాల. నెక్స్ట్ దివాన్ ఈ ఖైరాత్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేద ముస్లిం బాలికల విద్యా వివాహాలకు సహాయం చేయడం. నెక్స్ట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఫిరోజ్ షా తుగ్లక్ ఏర్పాటు చేసిన సంస్థ ఏదంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ వ్యవసాయాభివృద్ధి కోసం తవ్వించిన ప్రధాన కాలువల సంఖ్య ఎంత అంటే 4. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ వ్యవసాయాభివృద్ధికి చేపట్టిన
చేపట్టని వ్యవసాయాభివృద్ధికి చేపట్టిన చర్య ఏది అంటే బిందు సేద్యం, పండ్ల తోటల సాగు, తక్కావి రుణాల రద్దు. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ సంక్షేమ సంస్థ ఏది అంటే దివాన్-ఇ ఖైరాత్, దివాన్-ఇ బందగాన్, దార్ ఉల్ షిఫా. అయితే దివాన్-ఇ కోహి అనేది ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ అన్నమాట. నెక్స్ట్ రైతు బాంధవుడు అనే బిరుదు ఎవరికి సంబంధించినదంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ దివాన్-ఇ ఇస్తిహాక్ ఏమో వృద్ధాప్య పెన్షన్. నెక్స్ట్ తుగ్లక్ వంశంలో అత్యధిక కాలం పరిపాలించిన సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ పాలనా కాలం 1351 నుంచి 1388. నెక్స్ట్ తన జీవిత చరిత్రను తానే రచించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ ఆత్మకథ పేరేమిటి అంటే ఫుతుహాత్-ఇ ఫిరోజ్ షాహి. నెక్స్ట్ తారిఖ్-ఇ ఫిరోజ్ షాహి, ఫత్వా-ఇ జహందరీ గ్రంథాలను రచించిన వారెవరు అంటే జియావుద్దీన్ బరనీ. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ తన పరిపాలనను ప్రధానంగా దేని ప్రకారం నిర్వహించాడు అంటే ఖురాన్ మరియు షరియత్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో బెంగాల్ పాలకుడు ఎవరు అంటే హాజీ ఇలియాస్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ జౌన్పూర్ నగరాన్ని ఎవరి జ్ఞాపకార్థం నిర్మించాడు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంపై దండయాత్ర చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ నాగర్కోటలో జ్వాలాముఖి దేవాలయం ధ్వంసం చేసిన సుల్తాన్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ దివాన్-ఇ ఖైరాత్ ఏ శాఖకు సంబంధించినదని ధర్మాలు. దివాన్-ఇ బందగాన్ ఏమో బానిసల సంక్షేమం. దివాన్-ఇ దార్ ఉల్ షిఫా అంటే ఏమిటంటే ఉచిత వైద్యశాల. నెక్స్ట్ జాగీర్దారీ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ వేసవి విడిది కేంద్రం ఏది అంటే హౌజ్ ఖాస్. నెక్స్ట్ ఫిరోజ్ షా కోట్ల నిర్మించిన వాడు ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానుల్లో ఉద్యానవనాల రాజుగా ప్రసిద్ధి చెందిన వాడెవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ సుమారు ఎన్ని ఉద్యానవనాలు నిర్మించాడు అంటే 1200. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించిన భవనాలు ప్రధానంగా ఏ ఆకారంలో ఉండేవి అంటే తామ్ర పువ్వు లోటస్ ఆకారం. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నాటి నిర్మాణాల రూపశిల్పి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే గాజీ షహానా. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మాణాల గురించి విశేషంగా వివరించిన గ్రంథం ఏదంటే తారిఖ్-ఇ ఫిరిష్టా. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మాణాలు రోమ్ చక్రవర్తి అగస్టస్ నిర్మాణాలను పోలి ఉన్నాయని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు అంటే వుల్స్హేగ్. నెక్స్ట్ అశోకుని శాసన స్తంభాలను మీరట్ తోప్రా నుండి ఢిల్లీకి తరలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత తుగ్లక్ వంశంలో పాలించిన రాజు ఎవరు అంటే రెండో గియాసుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ తుగ్లక్ వంశంలోని చివరి పాలకుడు ఎవరు అంటే నాసిరుద్దీన్ మహమ్మద్ షా. నెక్స్ట్ తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం ఏది అంటే 1398. నెక్స్ట్ తైమూర్ను మరో ఏ పేరుతో పిలుస్తారు అంటే తైమూర్ లంగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీ సింహాసనంపై ఉన్న పాలకుడు ఎవరు అంటే నాసిరుద్దీన్ మహమ్మద్ షా. తైమూర్ భారతదేశంపై దండయాత్ర సమయంలో తనతో పాటు వచ్చిన మనవడు ఎవరు అంటే మీర్ మహమ్మద్. నెక్స్ట్ తైమూర్ ఢిల్లీని సుమారు ఎన్ని సంవత్సరాల పాటు దోచుకున్నాడు అంటే 15 రోజులు. నెక్స్ట్ తైమూర్ దండయాత్ర గురించి వివరించే గ్రంథాల్లో ఒకటి ఏదంటే
సఫర్నామా. నెక్స్ట్ తైమూర్ దండయాత్రను వివరించే మరో ముఖ్యమైన గ్రంథం ఏదంటే మన్సజల్ ఈ తైమూరి. నెక్స్ట్ భారతదేశం నుండి తిరిగి వెళ్తూ లాహోర్, ముల్తాన్, దీపల్పూర్ ప్రాంతాలకు తన ప్రతినిధిగా ఎవరిని నియమించాడు అంటే కిజ్ర్ ఖాన్ సయ్యద్. నెక్స్ట్ తర్వాత సయ్యద్ వంశాన్ని స్థాపించిన వాడెవరు అంటే కిజ్ర్ ఖాన్. నెక్స్ట్ తైమూర్ ఆక్రమించిన ప్రధాన నగరాల్లో ఏమిటి అంటే లాహోర్, ముల్తాన్, దీపల్పూర్. నెక్స్ట్ పరీక్షలు తరచుగా అడిగేది అంటే అశోకుని స్తంభాలను ఢిల్లీకి తరలించిన సుల్తాన్ ఎవరు అని ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మాణాల్లో కనిపించే ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే తామర పువ్వు ఆకారం. నెక్స్ట్ తైమూర్ దండయాత్రతో ప్రత్యక్షంగా అంతరించిపోయిన ఢిల్లీ సుల్తానుల వంశం ఏదంటే తుగ్లక్ వంశం. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానులలో సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరంటే కిజ్ర్ ఖాన్ సయ్యద్. నెక్స్ట్ సయ్యద్ వంశం ఏ సంవత్సరంలో స్థాపించబడింది 1414 CE. నెక్స్ట్ సయ్యద్ వంశ పాలకులు తమను ఎవరి సంతతి వారిగా చెప్పుకున్నారు అంటే మహమ్మద్ ప్రవక్త. నెక్స్ట్ సయ్యద్ వంశ పాలకులు ఏ జాతికి చెందిన వారని చరిత్రకారులు పేర్కొన్నారంటే అరబ్బులు. నెక్స్ట్ కిజ్ర్ ఖాన్ మొదట ఎవరి ప్రతినిధిగా పనిచేశాడు అంటే తైమూర్. నెక్స్ట్ కిజ్ర్ ఖాన్ ఏ బిరుదును స్వీకరించలేదు అంటే సుల్తాన్ అనే బిరుదును స్వీకరించలేదు. నెక్స్ట్ కిజ్ర్ ఖాన్ సయ్యద్ వంశాన్ని స్థాపించినప్పుడు తనను ఎలా ప్రకటించుకున్నాడు అంటే తైమూర్ ప్రతినిధిగా ప్రకటించుకున్నాడు. నెక్స్ట్ సయ్యద్ వంశంలో గొప్ప పాలకుడిగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే ముబారక్ షా. నెక్స్ట్ ప్రజలచే దయామయుడుగా పిలువబడిన సయ్యద్ పాలకుడు ఎవరంటే ముబారక్ షా. నెక్స్ట్ ముబారక్ షా ఆస్థాన కవి ఎవరు అంటే సర్హంది. నెక్స్ట్ తారిక్ ఈ ముబారక్ షాహీ గ్రంథ రచయిత ఎవరు అంటే సర్హంది. నెక్స్ట్ ముబారక్ షా ఎప్పుడు స్వాతంత్రం ప్రకటించుకున్నాడు అంటే తైమూర్ మరణం తర్వాత. నెక్స్ట్ సయ్యద్ వంశంలోని చివరి పాలకుడు ఎవరు అంటే ఆలం షా. నెక్స్ట్ ఆలం షాను ఓడించి లోడీ వంశాన్ని స్థాపించిన వాడెవరు అంటే బహుళుల్ లోడీ. నెక్స్ట్ సయ్యద్ వంశం తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన వంశం ఏది అంటే లోడీ వంశం. నెక్స్ట్ సయ్యద్ వంశానికి చెందిన పాలకుడు ఎవరంటే కిజ్ర్ ఖాన్, ముబారక్ షా, మహమ్మద్ షా. నెక్స్ట్ సయ్యద్ వంశ పాలకుల గురించి సరైనది ఏది అంటే వీరు మహమ్మద్ ప్రవక్త సంతతి వారిగా చెప్పుకున్నారు. నెక్స్ట్ సయ్యద్ వంశం పాలించిన కాలం ఏదంటే 1290 నుంచి 1320. నెక్స్ట్ పరీక్షలో తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటే సుల్తాన్ బిరుదు ధరించని సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు అంటే సుల్తాన్ బిరుదు ధరించని సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు అంటే కిజ్ర్ ఖాన్. నెక్స్ట్ సయ్యద్ వంశానికి సంబంధించిన సరైన జాత ఏది అంటే కిజ్ర్ ఖాన్ వంశ స్థాపకుడు. నెక్స్ట్ సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు అనుకున్నాం కిజ్ర్ ఖాన్ సయ్యద్ అన్నాగా. నెక్స్ట్ సయ్యద్ వంశ పాలకులు తమను ఎవరి సంతతి వారిగా చెప్పుకున్నారు అంటే మహమ్మద్ ప్రవక్త. కిజ్ర్ ఖాన్ సయ్యద్ ఎవరికి ప్రతినిధిగా పాలించాడు అంటే తైమూర్. నెక్స్ట్ సయ్యద్ వంశంలో గొప్ప పాలకుడు ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే ముబారక్ షా. నెక్స్ట్ ప్రజలచే దయామయుడు పిలువబడిన సయ్యద్ పాలకుడు ఎవరు ముబారక్ షా. నెక్స్ట్ తారిక్ ఏ ముబారక్ షాహీ గ్రంథ రచయిత ఎవరు అంటే సర్హంది. తైమూర్ మరణానంతరం స్వాతంత్రం ప్రకటించిన సయ్యద్ పాలకుడు ఎవరంటే ముబారక్ షా. నెక్స్ట్ సయ్యద్ వంశంలోని చివరి పాలకుడు ఎవరంటే ఆలం షా. నెక్స్ట్ ఆలం షాను ఓడించి లోడీ వంశాన్ని స్థాపించిన వాడెవరు అంటే బహుళుల్ లోడీ. నెక్స్ట్ లోడీ వంశం ఏ జాతికి చెందినది అంటే ఆఫ్ఘన్లు. నెక్స్ట్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి ఆఫ్ఘన్ వంశం ఏది అంటే లోడీ. నెక్స్ట్ భారతదేశ చరిత్రలో రెండవ ఆఫ్ఘన్ వంశం ఏది అంటే సూర్. నెక్స్ట్ లోడీ వంశ స్థాపకుడు ఎవరంటే బహుళుల్ లోడీ. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ కాకముందు బహుళుల్ లోడీ ఏ ప్రాంతానికి గవర్నర్ అంటే సర్హింద్. నెక్స్ట్ తారిక్ ఏ సుల్తానా ఏ అఫ్ఘానా గ్రంథ రచయిత ఎవరు అహ్మద్ యాద్గార్. నెక్స్ట్ బహుళుల్ లోడీ గురించి సమాచారం ఇచ్చే గ్రంథం ఏదంటే తారిక్ ఏ సుల్తానా ఏ అఫ్ఘానా.
నెక్స్ట్ ఢిల్లీ సుల్తానులలో అత్యధిక కాలం పరిపాలించిన రాజు ఎవరంటే బహ్లూల్ లోడి. నెక్స్ట్ బహ్లూల్ లోడి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 38. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ సుమారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 37. నెక్స్ట్ బహ్లూల్ లోడి ఓడించిన జాన్పూర్ పాలకుడు ఎవరు అంటే హుస్సేన్ షా. నెక్స్ట్ సిరాజ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలువబడిన నగరం ఏదంటే జాన్పూర్. నెక్స్ట్ జాన్పూర్ను సిరాజ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకు పిలిచేవారు అంటే తూర్పు భారత కిరీటం. నెక్స్ట్ కబీర్కు మరణశిక్ష విధించిన లోడీ పాలకుడు ఎవరు అంటే సికిందర్ లోడీ. నెక్స్ట్ జిజియా తీర్థయాత్ర పన్నులను మళ్ళీ కఠినంగా అమలు చేసిన లోడీ పాలకుడు ఎవరు అంటే సికిందర్ లోడీ. నెక్స్ట్ పేదల జాబితా తయారు చేసి ప్రతి 6 నెలలకు ఉచిత భోజనం ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే సికిందర్ లోడీ. నెక్స్ట్ లోడీ వంశంలో చివరి పాలకుడు ఎవరంటే ఇబ్రహీం లోడీ. నెక్స్ట్ లోడీ వంశ పాలన కాలం ఏది అంటే 1451 నుంచి 1526. నెక్స్ట్ సయ్యద్ వంశ పాలన కాలం ఏదంటే 1414 నుంచి 1451. నెక్స్ట్ పరీక్షల్లో తరచుగా అడిగే జత ఏది అంటే బహ్లూల్ లోడీ వంశ స్థాపకుడు. నెక్స్ట్ ఎటావా తెగ దాడులను నియంత్రించేందుకు 1504లో ఆగ్రా పట్టణాన్ని నిర్మించిన వాడు ఎవరంటే సికిందర్ లోడీ. నెక్స్ట్ ఆగ్రా పట్టణ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే సికిందర్ లోడీ. నెక్స్ట్ సికిందర్ లోడీ తన రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు ఏ సంవత్సరంలో మార్చాడు అంటే 1506. నెక్స్ట్ ఆగ్రా కోటను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్. నెక్స్ట్ తిప్పి సికిందరీ ఏ శాస్త్రానికి సంబంధించిన గ్రంథం అంటే వైద్య శాస్త్రం. నెక్స్ట్ తిప్పి సికిందరీ గ్రంథాన్ని పర్షియన్ భాషలో అనువదించిన వాడు ఎవరంటే మియాన్ బువా. నెక్స్ట్ స్వయంగా కవిగా ప్రసిద్ధి చెందిన లోడీ పాలకుడు ఎవరంటే సికిందర్ లోడీ. నెక్స్ట్ సికిందర్ లోడీ రచించిన గ్రంథం ఏదంటే గుల్రుఖీ అంటే గుత్తాగా గుల్రుఖీ. నెక్స్ట్ సికిందర్ లోడీ కాలం పేరు ఏంటంటే గుల్రుఖ్. నెక్స్ట్ భూమిని కొలవడానికి సికిందర్ లోడీ ప్రవేశపెట్టిన భూ కొలత సాధనం ఏదంటే గజ్-ఈ సికిందరీ. నెక్స్ట్ గజ్-ఈ సికిందరీ ఉపయోగం ఏమిటి అంటే భూమిని కొలవడానికి. నెక్స్ట్ భక్తి ఉద్యమకారుడు కబీర్కు మరణశిక్ష విధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే సికిందర్ లోడీ. నెక్స్ట్ లోడీ వంశంలో చివరి పాలకుడు ఎవరంటే ఇబ్రహీం లోడీ. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ కాకముందు ఇబ్రహీం లోడీ ఏ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడంటే లాహోర్. నెక్స్ట్ ఇబ్రహీం లోడీ పట్టాభిషేకం ఎక్కడ జరిగిందంటే ఆగ్రా. నెక్స్ట్ ఇబ్రహీం లోడీ ఏ సంవత్సరంలో పట్టాభిషేకం పొందాడంటే 1517. నెక్స్ట్ ఇబ్రహీం లోడీ ముఖ్యంగా ఆక్రమించిన ప్రాంతం ఏదంటే గ్వాలియర్. నెక్స్ట్ ఇబ్రహీం లోడీ మామ ఎవరంటే దౌలత్ ఖాన్ లోడీ. నెక్స్ట్ దౌలత్ ఖాన్ లోడీ ఏ ప్రాంతానికి గవర్నర్ అంటే పంజాబ్. నెక్స్ట్ ఆగ్రా పట్టణ నిర్మాత సికిందర్ లోడీ. నెక్స్ట్ లోడీ వంశ స్థాపకుడు ఎవరంటే బహ్లూల్ లోడీ. నెక్స్ట్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి ఆఫ్ఘన్ వంశం ఏదంటే లోడీ. నెక్స్ట్ బహ్లూల్ లోడీ ఢిల్లీ సుల్తాన్ కావడానికి ముందు ఏ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడంటే సర్హింద్. నెక్స్ట్ బహ్లూల్ లోడీ గురించి సమాచారం అందించే గ్రంథం ఏదంటే తారీఖ్-ఈ-సుల్తానా-ఈ ఆఫ్ఘానా. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్లో అత్యధిక కాలం పరిపాలించిన రాజు అంటే బహ్లూల్ లోడీ. నెక్స్ట్ సిరాజ్ ఆఫ్ ద ఈస్ట్ తూర్పు భారతదేశ కిరీటం అని పిలువబడిన నగరం ఏదంటే జౌన్పూర్. లోడీ వంశంలో చివరి పాలకుడు ఎవరంటే ఇబ్రహీం లోడీ. నెక్స్ట్ ఇబ్రహీం లోడీ ఢిల్లీ సుల్తాన్ కాకముందు ఏ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడంటే లాహోర్. నెక్స్ట్ ఇబ్రహీం లోడీని భారతదేశంపై దండయాత్ర చేయమని బాబర్ను ఆహ్వానించిన వారిలో ఎవరు ఉన్నారు అంటే దౌలత్ ఖాన్ లోడీ, ఆలం ఖాన్ లోడీ, రాణా సాంగా ఉన్నారు. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1526 ఏప్రిల్ 21. నెక్స్ట్
మొదటి పానిపట్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే బాబర్, ఇబ్రహీం లోడి మధ్య. మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ విజయానికి ప్రధాన కారణం ఏంటంటే ఫిరంగుల వినియోగం, తుపాకుల వినియోగం అనమాట. నెక్స్ట్ మొదటి పానిపట్ యుద్ధం తర్వాత బాబర్ స్వాధీనం చేసుకున్న ప్రధాన ప్రాంతాలు ఏవంటే ఢిల్లీ, ఆగ్రా. నెక్స్ట్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించిన వాడు ఎవరంటే బాబర్. నెక్స్ట్ యుద్ధ భూమిలో మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇబ్రహీం లోడి. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానుల పాలనను ముగింపు పలికిన యుద్ధం ఏదంటే మొదటి పానిపట్ యుద్ధం. నెక్స్ట్ భారతదేశంలో రెండవ ఆఫ్ఘన్ వంశంగా పరిగణించబడేది ఏదంటే సూర్ వంశం. నెక్స్ట్ పరీక్షలో తరచుగా అడిగే జాతరలో సరైనది అంటే ఆగ్రా పట్టణం అనేది సికిందర్ లోడి, ఆగ్రా కోట అక్బర్. కంప్లీట్.